హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే nipunatechnologies.comలోకి ఇక్కడైతే నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా మీరు ఇతర కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసి సెండ్ చేయండి. తిరిగి మళ్ళీ మేమైతే రిప్లై ఇస్తాము, లేదంటే ఇక్కడ ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ముందుగా అయితే ఇక్కడ టైటిల్ అయితే టైప్ చేస్తున్నా, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని టైప్ చేసినాను. తర్వాత వచ్చేసి పక్కనే క్లాస్ అని మీ ఇష్టం రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ రాసుకోవచ్చు. సో ఇక్కడ నేరుగా నేను ఏం చేస్తున్నానంటే సబ్జెక్ట్స్ అని రాస్తున్నా, అవునా. దీని కింద తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, చూడండి, అగైన్ సైన్స్, సోషల్, ఇక్కడ టోటల్ రాస్తున్నా, యావరేజ్, రిజల్ట్, దెన్ గ్రేడ్ అని రాస్తున్నా. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని బార్డర్ అయితే వేసుకుంటున్నాను. సో చూడండి, బార్డర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం సెలెక్ట్ చేసుకొని హారిజంటల్గా మర్జ్ అండ్ సెంటర్ కొట్టేస్తున్నాం. ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంది కదా, ఇక్కడ వరకు ఈ సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్ కొట్టేస్తే మర్జ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనం మ్యాటర్ ఎక్కడి నుంచి టైప్ చేస్తాం, ఇక్కడ నుంచి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పక్కనే ఇంకొక కాలంని అయితే యాడ్ చేస్తున్నా, ఇన్సర్ట్ సీరియల్ నంబర్ అని. ఓకే, సో ఇప్పుడు ఈ రేంజ్ వరకు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు నేను వీటిని మర్జ్ అండ్ సెంటర్ నొక్కుతున్నా, అవునా. ఇప్పుడు ఇక్కడ చూసారా, సీరియల్ నెంబర్ 1 అని ఇక్కడ టైప్ చేస్తాము. తర్వాత వచ్చేసి నిపుణ అని ఇక్కడ టైప్ చేస్తాం. నిపుణ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అయితే ఎంటర్ చేస్తున్నాం కదా. ఇంకా రిమైనింగ్ సెల్స్ ఖాళీ కదా, అప్పుడు ఏం చేయాలి, మనం సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవడం, మర్జ్ అండ్ సెంటర్, ఈ రెండింటిని మర్జ్ అండ్ సెంటర్, ఈ రెండింటిని మర్జ్ అండ్ సెంటర్, తర్వాత వీటిని మర్జ్ అండ్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసాం. మొత్తం హారిజంటల్గా సెంటరు, వర్టికల్గా సెంటర్ అయితే పెట్టేసాం. ఈ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్కి మాత్రం విడ్త్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్కువ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఇదైతే తగ్గిద్దాం, సీరియల్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ర్యాప్ టెక్స్ట్ అనేది యూజ్ చేసినట్లయితే సో చూడండి ఇట్లా కిందికి వచ్చేస్తుంది. మీకు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సీరియల్ నెంబర్ 2, 3 ఇట్లా ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైప్ చేసిన తర్వాత నంబర్స్ అయితే ఇస్తున్నా. మనం ఎన్నో కొన్ని వాల్యూస్ అయితే ఇక్కడ సేమ్ అగైన్ 63, 41, 78 ఈ రకంగా సో నంబర్స్ ఎంటర్ చేసుకుంటూ పోయాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా దీనికి కూడా అంతే. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామంటే జస్ట్ మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటూ పోతున్నాం. 52, 63, 85 తర్వాత సేవ్ అగైన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఎంటర్ చేసాం కదా. సో దీనికి టోటల్ అయితే చేయొచ్చు మనం, అవునా. సో టోటల్ వచ్చేసి ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిందే, పృథ్వీ, ఓంకార్, ఇట్లా మొత్తం అన్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆటో సమ్ బటన్ని ప్రెస్ చేస్తాం. యావరేజ్ ఫార్ములా ఏమి, ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఇస్ టు లాస్ట్ సబ్జెక్ట్ ఇస్ టు లాస్ట్ సబ్జెక్ట్ సోషల్ కదా. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసేస్తాం. సో ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేసేసి సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కాలంని యాడ్ చేసుకుంటున్నాను, ర్యాంక్ అని, అవునా. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా అంటే మర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నా, రైట్. ఇప్పుడు వీటికి ర్యాంక్, రిజల్ట్ ఇవన్నీ కనుక్కోవాలి మనం. ర్యాంక్ అనేది ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ టోటల్ని బేస్ చేసుకొని ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంక్ అనేది కనుక్కోవాలి. అప్పుడు ఎలా చేస్తామంటే ఈక్వల్ టు ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ నంబర్ అంటే ఇక్కడ 67 ఉంది కదా. ఓకే, ఈ 67 సెల్ అడ్రస్ మనకి ఇక్కడ రావాలి. సో
సో ఈ 67 సెల్ అడ్రస్ ఏంటి అని అంటే ఇక్కడ J5 ఉంది కదా, సో J5 కామా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాడికి ర్యాంక్ రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంపేర్ చేసుకుంటూ రావాలా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇప్పుడు ఏం చేస్తాము, J5 ఇక్కడ చూడండి ఇస్టు లాస్ట్ సెల్ అడ్రస్ ఎంత ఉంది, J10 కదా, సో J10 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ ర్యాంక్ వచ్చింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది కూడా ఎందుకు పాయింట్స్లో వచ్చింది. ఇక్కడ కూడా ఏమైందంటే మనకు సో యావరేజ్ అనేది తీసుకుంది కాబట్టి ఇప్పుడు నీట్గా మనం ఇక్కడ సమ్ అనేది ఇచ్చేస్తున్నాం. సేమ్ డిలీట్ చేస్తున్నా. సో చూడండి సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఈక్వల్ టు అయినా నొక్కొచ్చు, మీరు సమ్ అయినా నొక్కొచ్చు, వచ్చేసింది అవునా. ఇప్పుడు మరీ ఏం చేస్తున్నామంటే ఈక్వల్ టు ర్యాంక్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్, ఈ సెల్ అడ్రస్ ఎంత J6 కదా మరీ ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఈ రెండో వానికి కూడా ర్యాంక్ రావాలంటే ఎక్కడి నుంచి కంపేర్ చేసుకుంటూ రావాలా, ఫస్ట్ వ్యక్తి నుంచే కంపేర్ చేసుకుంటూ రావాలి. అంటే J5 ఈస్టు J10 ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. తర్వాత ఈక్వల్ టు ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్, దీని సెల్ అడ్రస్ ఏంటి J7 కదా J5 ఈస్టు J10 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. మరి ఈక్వల్ టు ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్, దీని సెల్ అడ్రస్ ఏమి J8 J5 ఈస్టు J10 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇట్లా ఇచ్చాం కదా. ఇప్పుడు వీటి నెంబర్స్ని ఇక్కడ మాన్యువల్గా వేసుకుంటున్నా 2 4 6 5 కదా. మీకు డౌట్ రావచ్చు, అన్నింటికి ఇట్లా ఎంటర్ చేసుకుంటూ పోవాలన్నా, ఒక్క రికార్డుకి ర్యాంక్ ఇది ఫార్ములా ఇచ్చేస్తే అన్నింటికి ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేసుకోవచ్చు కదా అని. ఓకే చేసాం కదా. ఇప్పుడు రెండో వ్యక్తికి ర్యాంక్ ఇంతకుముందు ఎంత వచ్చింది 4 వచ్చింది, ఇప్పుడు 3 వచ్చింది. మూడో వ్యక్తికి 6 వచ్చింది, ఇప్పుడు 4 వచ్చింది. నాలుగో వ్యక్తికి 5 వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది 3 వచ్చింది. ఎందుకు డిఫరెన్స్ అంటే మనం ఇచ్చిన ఫస్ట్ వ్యక్తికి ర్యాంక్ వచ్చేసి చూడండి J5 J5 టు J10. రెండో వ్యక్తికి ఎంత వచ్చింది J6 J6 టు J11. అంటే ఎక్కడైతే మొదలైందో అక్కడికి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి పెంచుకుంటూ పోతా ఉంది. మరి సో చూడండి ఇక్కడ రెఫరెన్స్ ఆర్డర్ J7 టు J12, తర్వాత J8 టు J13. సో అప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ అనేది చేంజ్ అయిపోయింది కదా. అట్లా లేకుండా కాన్స్టాంట్గా ఉండాలి ఈ రెఫరెన్స్ అడ్రస్. అంటే మీరు ఏం చేయాలంటే ఈ రెఫరెన్స్కి ముందు అంటే $, షిఫ్ట్కి పట్టుకొని 4 నొక్కితే డాలర్ సింబల్ వస్తుంది, $5. సో మళ్ళీ ఇక్కడ $10. సో ఎంటర్ కొట్టారు. ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేయండి, అదిగో చూసారా. సో ర్యాంక్ అనేది ఇంతకుముందు 2465 వచ్చిందా. మీరు ఇక్కడ గమనిస్తే రెఫరెన్స్ ఆర్డర్ అనేది అది అట్లనే ఉంటుంది, కాన్స్టెంట్గా చేంజ్ అవ్వదు అనమాట. ఓకే ఈ రకంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ర్యాంక్ అనేది ఉపయోగించుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ రిజల్ట్ విషయానికి వద్దాం. రిజల్ట్ జనరల్గా అనుకుంటే మనము తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా ఉన్నాయి కదా సబ్జెక్ట్స్. వీటికి మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంటాయి 100 కదా అన్నింటికి. ఓకే అది ఎంతనా ఉంది. పాస్ మార్క్ ఎంత ఉంటుంది 35 ఉంటుంది. హిందీకి వచ్చేసి ఒక 25 ఉంటుంది. మిగతావన్నీ కూడా 35 ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ కదా అన్నీలాగా. సో ఇప్పుడు క్యాండిడేట్ అనేవాడు వాడికి మ్యాక్సిమం మార్క్స్ 100కి 35 వస్తే చాలు. 35 వచ్చినా పాసే, ఆ పైన వచ్చినా కూడా వాడు పాస్ అవుతాడు. అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్స్లో క్యాండిడేట్ అనేవాడు అన్ని కండిషన్ని సాటిస్ఫై అవ్వాలా, అప్పుడే వాడు పాస్ అవుతాడు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఒక్కటి తప్పినా ఫెయిల్ కిందే లెక్క. సో అప్పుడు ఈ ఫార్ములా నీట్గా ఎలా రాయాలనేది యూజ్ చేద్దాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీరైతే సో బాగా జాగ్రత్తగా రండి. ఇందులో కామాస్ కూడా చాలా ఇంపార్టెంట్, డబుల్ కొటేషన్స్ కూడా. సో ఇప్పుడు ఈక్వల్ టు ఇఫ్ అని టైప్ చేస్తున్నా, బ్రాకెట్ ఓపెన్. సో మనము ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ కంటిన్యూగా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ లాజికల్ టెస్ట్ వచ్చేసి అండ్ అని ఇస్తున్నాం. బ్రాకెట్ ఓపెన్, లాజికల్ 1 ఫస్ట్ సబ్జెక్ట్ 55 ఉంది కదా, 55 సెల్ అడ్రస్ ఏమి D5.
D5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అంటే ఇక్కడ మనం పాస్ మార్క్ ఎంత అనుకుంటున్నాము? ఖచ్చితంగా 35. వాడికి ఖచ్చితంగా 35 రావాలి. ఆ పైన ఎంత వచ్చినా ఓకే. కామా రెండో సబ్జెక్ట్ హిందీలో E5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25. ఒకవేళ గ్రేటర్ దాన్ 25 ఉంటే 26 నుంచి తీసుకుంటుంది. కాబట్టి 25 నుంచి కంటిన్యూగా కావాలి కాబట్టి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇస్తున్నాం. కామా మళ్ళీ F5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ G5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. H5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. I5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకేనా? సో అన్నింటికీ కండిషన్ ఖచ్చితంగా క్యాండిడేట్ అనేవాడు ఇక్కడ ఇచ్చిన కండిషన్లో ఖచ్చితంగా 35 రావాలా. ఆ పైన ఎంత వచ్చినా ఓకే. వస్తే ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి? 1 2 కదా. ఫస్ట్ అయితే ఒక బ్రాకెట్ క్లోజ్ చేయాలి, బట్ కామా కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కామా ఇప్పుడు అన్నీ సాటిస్ఫైడ్ అయినాడు అనుకో, ఒక పేరు పెట్టాలి. అది ఏంటంటే డబల్ కొటేషన్లో షిఫ్ట్కి పట్టుకొని సింగిల్ కోట్ నొక్కండి. సో పాస్ అని మనం ఒక పేరు పెడుతున్నాం. దీని ప్లేస్లో ఏదైనా రాసుకోవచ్చు, మీ పేరైనా రాసుకోవచ్చు. డబల్ కొటేషన్ క్లోజ్ కామా. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్స్లో ఒకటి కాకుండా ఎన్నైనా సరే, ఒక్కటైనా సరే సాటిస్ఫై కాలేదంటే నేరుగా వేరే కండిషన్ చెక్ చేయదు, డబల్ కొటేషన్లో ఫెయిల్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో చూడండి వచ్చిందా? అంటే ఇక్కడ 35 25 35 పైన వచ్చినాయి కాబట్టి పాస్. ఇంకా దీన్ని ఏం చేస్తాము? ఫిల్ హ్యాండిల్ బటన్తో డ్రాగ్ చేస్తాం. ఇక చూడండి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఇక్కడ అయింది, ఇక్కడికి 35 రాలా. ఇంకా నేరుగా ఏమవుతుంది? ఫెయిలే ఇక్కడ. సో చూడండి, ఇందులో ఇక్కడ వరకు చెక్ చేసింది, వీటికి వచ్చేసరికి సాటిస్ఫై అవ్వాలి. అదే ఇక్కడ కరెక్ట్ 35 పెట్టినాను అనుకో, అదో పాస్ వచ్చిందా? సో మరి ఇక్కడ కూడా అంతే సేమ్ 35 చూడండి, మళ్ళీ ఇక్కడ ఎక్కడో 35 చూడండి, పాస్. ఇట్లా ఈ కండిషన్ అయితే రాసుకోవచ్చు అనమాట మనం. ఇక గ్రేడ్ విషయానికి వస్తే ఏంటంటే యావరేజ్ని బేస్ చేసుకొని వాడికి డిస్టింక్షనా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా రావాలి. ఇంకో కండిషన్ ఏం రావాలి? క్యాండిడేట్ అనేవాడు పాస్ అయి ఉండాలి. పాస్ అయినప్పుడే అది గ్రేడ్ చూపించాలి మనకు. అప్పుడు ఎట్లా అంటే ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ కండిషన్ ఏం రాసుకోవాలా? రిజల్ట్ని ఇక్కడ రాసుకోవాలి. ఏంటంటే ఇక్కడ దీని సెలెక్టర్స్ ఏమి M2 ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M2 ఈక్వల్ టు డబల్ కొటేషన్లో పాస్. పాస్ రాసిన తర్వాత డబుల్ కొటేషన్ క్లోజ్ కమా ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, యావరేజ్ నుంచి ఇంక మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే యావరేజ్లో క్యాండిడేట్కి 75% వస్తే వాడికి డిస్టింక్షన్ అని పేరు పెట్టాలి, లేదంటే ఏ గ్రేడ్ ఇట్లా. సో ఇప్పుడు యావరేజ్ సెలెక్టర్స్ ఏముంది ఇక్కడ? K5 కదా, K5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75. ఓకే, వస్తే కామా డబుల్ కొటేషన్లో ఒక పేరు పెట్టుకోవాలి, డిస్టింక్ట్, లేదంటే ఏ గ్రేడ్ అయినా ఓకే. కామా రిజల్ట్ పాస్ అయినాడు క్యాండిడేట్, మరి యావరేజ్లో చెక్ చేసింది 75% కన్నా పైన ఉంటే డిస్టింక్షన్, అది రాలేదు. మళ్ళీ ఏం చేయాలా? ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ యావరేజ్లోనే K5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 వస్తే డబుల్ కొటేషన్లో ఫస్ట్ అనేది రావాలి. ఒకవేళ అది రాలేదు, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ K5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 వస్తే ఏం రావాలా? సెకండ్. ఒకవేళ అది కూడా సాటిస్ఫై కాలే, కామా ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ యావరేజ్ నుంచే K5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 వస్తే థర్డ్ క్లాస్ రావాలి. ఓకే, ఇప్పుడు ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసినాం? 1 2 3 4 5. ఫస్ట్ అయితే 4 బ్రాకెట్స్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? కామా ఇక్కడ చూడండి 1 2 3 4 5 కదా, 4 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. క్యాండిడేట్ అనేవాడు మొదటికే మోసం వచ్చింది, రిజల్టే పాస్ కాలేదు, అప్పుడు ఏంటి? నేరుగా నో గ్రేడ్ ఆర్ ఫెయిల్ అని రావాలి. మీ ఇష్టం, ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. డబుల్ కొటేషన్ క్లోజ్ కావచ్చు. వచ్చిందా?
ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే సో మనము జనరల్గా తప్పు రాసాం. ఏంటంటే ఇక్కడ M5 రాయాలి కదా, మనం M2 రాసాం అది. సో ఇప్పుడు నేను ఇక్కడ M5 నేను ఎంటర్ చేస్తే చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తే సో చూడండి ఫస్ట్ క్లాస్ ఇక్కడ ఏంది 60% పైన వచ్చింది కాబట్టి ఫస్ట్. అసలు ఇక్కడ థర్డ్ క్లాస్ కూడా రాలేదు. ఏంటంటే నేరుగా ఎంత వచ్చేసింది 57 వచ్చింది, కానీ ఇక్కడ రిజల్ట్ ఫెయిల్ అయ్యింది, అందుకోసమని నో గ్రేడ్ వచ్చింది. తర్వాత 35% థర్డ్, సో ఇక్కడ కూడా ఫెయిల్ అయింది కాబట్టి నో గ్రేడ్. సెకండ్ తీసుకొద్దాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక 60 అది వచ్చిందా, సో చూడండి సెకండ్. సో ఈ రకంగా సో మనము ఆ గ్రేడ్ అనేది సో తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తంగా ఇవి మీరైతే ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్ మార్క్ లిస్ట్లో. యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లనే టేబుల్ వేసుకోండి. సో ఇవన్నీ కూడా తయారు చేసి ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.